అందులో ఇతని వల్లనే సాధకులందరూ పరమగతిని పొందాలి. ఇతన్నే గొప్ప గొప్ప అశ్వమేధాది యాగాలు చేసిన వాళ్ళు కూడా ఈ హిరణ్యగర్భుడనే హృదయంలో చేరి ఆ అంతర్యామిగా లోపట ఉండి అక్కడే కాలము దేశము లేని లౌకికమైన సప్త లోకాలు కాకుండా అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తారని శృతులు చెప్తున్నాయి. అందులో హిరణ్యగర్భుడే అన్ని ఉపాసనలకి ఫలాన్ని ఇచ్చేవాడు అని ఈ రకంగా వేదం చెబుతుంది. కాబట్టి దాన్ని నమ్మాలి. ఈ పురుషుడే ఆది దైవం అని ఉపాసకులు నమ్మి తీరాలి. ఈ పురుషుడే అని ఈ రకంగా చెప్పబడింది. ఆది దైవితం అంటే ఆది యజ్ఞుడు అంటే ఏమిటి? ఆది యజ్ఞుడు అంటే ఎవరు అంటే దీనికి భగవంతుడు చెప్పాడు. దానికి భగవంతుడు నేనే ఆది యజ్ఞం అన్నాడు. నేనే ఆది యజ్ఞం అన్నాడు. ఆది యజ్ఞో అహమేవాత్ర, నేనే ఆది యజ్ఞం అని అన్నాడు. అంటే డైరెక్ట్గా ఇక్కడ నేనే అది అని చెప్పాడు. అంటే నేను దేహము వలన ఏదైతే చేస్తున్నానో, దేహము చేత ఏదైతే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో యజ్ఞము, అంతే కదా, ఋత్వికులు చేస్తున్నారు, యజమాని చేస్తున్నాడు, వీళ్ళందరూ కూర్చుని చేస్తున్నారు కదా. దేహంతో కూడుకుని ఏదైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞానికి నేను రాజుని. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఋత్వికులు చేసేది, అక్కడ యజమాని చేసేది, ఆ చెయ్యాలని బుద్ధి కలిగించడానికి అంతఃకరణకి కూడా ఆయన రాజు అయి ఉన్నాడు, ఆ యజ్ఞానికి రాజు అయి ఉన్నాడు. ఆయన రాజు అని చెప్పాడు. యజ్ఞానికి భగవంతుడే లక్ష్యమని ఉపాసకులు విశ్వసించాలి కదా. యజ్ఞానికి భగవంతుడే లక్ష్యం, ఇంక వేరే లక్ష్యము లేదు యజ్ఞానికి అని. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క ఆరాధన. యజ్ఞం అంటే ఆరాధన ఉంది, యజ్ఞం అంటే పూజ అని కూడా ఉంది. భగవంతుడి యొక్క ఆరాధన. ఇక్కడ యజమానుడు యజ్ఞదీక్షను స్వీకరించి ఇక్కడ వ్రతం పొంది ఉంటాడు కదా యజమాని. అతడు చేయి దేవతారాధనకి సహాయకులే ఋత్వికులు వచ్చి ఉంటారు. అలాగే సదస్యం పెడతారు. అప్పుడు పెళ్ళిళ్ళలోని వాటిలోని సదస్యం పెడతారు. ఆ కర్మజ్ఞాన విద్యా విశారదులైన ఎవరైతే ఉన్నారో విద్వాంసులందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. ఆ చర్చించుకునే చర్చ ఏదైతే ఉందో అది నేనన్నాడు. చర్చించుకునే చర్చ ఏదైతే ఉందో అది నేనన్నాడు. ఋత్వికులు వచ్చి ఏదైతే యజ్ఞం చేయడానికి వస్తున్నారో ఆ మంత్రవేత్తలు వాడు కూడా నేనే అన్నాడు. యజమానికి ఏ సంకల్పం వచ్చిందో ఆ సంకల్పకర్త ఎవడైతే ఉన్నాడో అతడు నేనే అన్నాడు. అంటే అయితే యజ్ఞానికి ఈ ముగ్గురు నేనే అన్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే యజ్ఞానికి అధిపతి ఎవరు? ఆ పరమాత్మే. సంకల్పాన్ని కలిగించేది అతనే, అలాగే ఋత్వికులు అతనే, అలాగే విద్వాంసులు చర్చించే చర్చ కూడా అతనే అయ్యున్నాడు. అందులో యజ్ఞం అంటే అంత గొప్పది. యజ్ఞంగా చేయాలరా, యజ్ఞంగా చేయాలి రే పని అంటే అర్థం ఏంటి? అంత నమ్మకంతో చెయ్యాలని, అంత నమ్మకంతో చెయ్యాలని అనేది ఇక్కడ ఇంతవరకు ఆది యజ్ఞము, ఆది దైవికము, ఆధ్యాత్మికము ఈ రకంగా అయింది. అయితే ఇప్పుడు అంతకాలేచ మామేవా స్మరాన్ ముక్త్వా కలేవరం అనేది నిన్నయింది. చెప్పనా? అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ ఎవరైతే దేహాన్ని వదిలిపెడతారో అలాంటి వాళ్ళు దేహాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేస్తారో, శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేస్తారో అలాంటి వాడు నా భావాన్నే పొందుతాడు. నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టి కళేబరం, ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు నన్నే పొందుతారు. దేనిని భావిస్తారో అదే పొందుతారు. చివరి దశలో ఏదైతే భావన కలుగుతుందో ఆ భావాన్నే పొందుతారు. అక్కడ చెప్పాలి తద్భావం తద్భవతిని. మనం అన్నిటికీ వాడేస్తుంటాం. ఆ చివరిలో ఏ భావం ఉందో ఆ భావాన్ని పొందుతారు. ఆ భావం అనేది ఎక్కువగా ఏది ప్రెజర్గా ఉంటే, ఏ భావం ఉంటే ఆ భావాన్ని పొందుతూ ఉంటారు. మనం ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకున్నాం అనుకోండి, కుక్క పిల్లల మీద భావం ఉంటే కుక్క పిల్లగానే పుడతాం. లేకపోతే ఇంకో భావం ఉంటే ఇంకో పొలం మీద, ఆస్తుల మీద, దేని మీద భావం అనుకోండి, పొలంలో గడ్డిగా పుడతాం. ఏది భావం ఉంటే అదే భావాన్ని పుడతాం. అందుకే ఉత్కృష్టమైన భావాన్ని పెంచామనుకోండి, మనసులో ఆవృత్తి చేసామనుకోండి, అదే భావాన్ని పొందుతాం. ఈ రకంగా చెప్పాడు. ఇందులో ఏ సంశయము లేదని అక్కడ భగవంతుడు నా తత్ర సంశయ అని ఏ సంశయం అక్కర్లేదని చెప్పాడు. అంత్యకాలంలో కూడా పరమాత్మ యొక్క వాసన ఉండాలని తెలియచేయడానికి ఇందులో చకార శబ్దాన్ని వాడాడు. అంతకాలేచ అని
ఇక్కడ చకార శబ్దము అంత్యకాలంలో కూడా పరమాత్మ యొక్క వాసన ఉండాలని, ఆ యొక్క బుద్ధిలో ఆ వృత్తి ఉండాలని చేయడానికి చకార శబ్దాన్ని అంతకాలేచ మామేవ, అంతకాలంలో కూడా మరియు అంతకాలంలో కూడా అని అర్థం. ఆ చకార శబ్దాన్ని వాడాడు. కొందరు తమ వ్యవహార కాలమందు ఏ రకంగా ఉన్నప్పటికీ, తన వ్యవహార కాలంలో ఎలాగ ఉన్నప్పటికీ చింత లేదు, కానీ మరణించే కాలంలో మాత్రము శుచిగా ఉండాలి. మన వ్యవహారంలో ఎలా ఉన్నా చింత లేదు. 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వరకు మన ఉద్యోగం, పెళ్ళం, పిల్లలు, తర్వాత 60 సంవత్సరాల తర్వాత మనం చూసుకుందాం, అప్పుడు భగవద్గీత, రామాయణం, భారత్ అంతవరకు ఎందుకు, రిటైర్మెంట్ వస్తుంది కదా అనుకుంటాం. ఉద్యోగానికి రిటైర్మెంట్, వాడికి రిటైర్మెంట్ వాడికి తెలియదు ఎప్పుడు వస్తుందో కదా, వాడి రిటైర్మెంట్ వాడికి తెలియదు, ఎప్పుడు డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడో తెలియదు వాడికి. ఈ రకంగా చింత లేదనుకుంటాడు. మరణించిన కాలంలో మాత్రం శుచిగా ఉండి పరమాత్మ స్మరిస్తే ఆ కాలం వచ్చే ముందు అప్పుడు మడి అది ఇప్పుడు ఎలా అవుతుందా, రోడ్డు మీద తినకుండా అవుతుందా, లేకపోతే మడి కట్టుకుంటే మనకి పనులు అవుతాయా, డ్యూటీలో ఉన్నప్పుడు అవ్వదు. ఆ తర్వాత మడి ఆచారం అన్నీ తద్దినాలు మాసికాలు మా వాళ్ళకి పెట్టడం 60 ఏళ్ళ తర్వాత చూసుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సద్గతి కలుగుతుంది అనుకుంటారో, ఈ రకంగా ఉంటే సద్గతి కలుగుకుంటారో, ఈ రకంగా లైఫ్ ప్లాన్ ఎవడైతే తీసుకుంటాడో అది కరెక్ట్ కాదు, అది సరికాదు. ఎందుకంటే అంత్యకాలం అనేది పరమాత్మ స్మరణమే అక్కడ అంకితం పరచవలసిన విషయం ఇక్కడ కాదు చెప్పేది. అది ఇక్కడ విశేషకాలం కాదు. అంత్యకాలం అనేది ఇక్కడ విశేషకాలం కాదు. ఇక్కడ అంత్యకాలం అనేది ఇక్కడ విశేషకాలం కాదు. ఏం చెప్పాలి, ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండడం అనేది ఇక్కడ ముఖ్యం. అంత్యకాలం అనేది విశేషంగా చెప్పాడు. అంత్యకాలేచ మామేవ, మరియు అంత్యకాలంలో కూడా అని అంటే చివరిలో ఒక మాట అన్నా చాలురా అని అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే ఎప్పుడూ స్మరణ చేయడం అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే ఎవరికి మనసు కోసం తెలియదు, మనసు యొక్క స్వరూపం తెలియదు. మనసులో ఎక్కువగా ఏ వాసనలు ఉంటాయో ఆ వాసనలే రోగం వచ్చినప్పుడు, శరీరం శిథిలమైపోతున్నప్పుడు, ఎవరైనా మనకు హర్ట్ చేసే మాట్లాడినప్పుడు ఎన్నెన్నో విషయాలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం కంట్రోల్ చేయలేం. వీటన్నిటికంటే భయంకరమైనది చావు. ఒకడు మాట్లాడినా అది వేరే నుంచి ఇచ్చేయచ్చు, రోగం ఉన్నా అది వేరు. ఇవన్నిటికంటే భయంకరమైనది చావు. చావు చాలా భయంకరమైనది. ఆ చావు సమకాలంలో ఆ లోపట ఉన్న గోడకాలంలో ఉన్న ఇంద్రియ శక్తిని లాగుతున్నప్పుడు ఆ మనసు ఆ అనుభవిస్తున్న మరణవేదన అప్పుడు నారాయణ 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 అని అనిపించదు. ఆ చావును భరించలేక బతకాలనిపిస్తుంది. పక్కన ఎవరుంటే వాళ్ళు చేయి గట్టిగా పట్టుకుంటాం కదా. ఎవరైనా పక్కన నుంచి అనుకోండి, వాడు చెయ్యి గట్టిగా పిండుతాం. వాడేమో చెయ్యి మీద చెయ్యేస్తాడు, తల మీద చెయ్యేస్తాడు కదా, అంటాం దానికి 3 సార్లు అంటాం. ఇదంతా చెప్తాను, బృహదారణ్యంలో వస్తుంది. అంటున్నప్పుడు ఆ ప్రాణం తిరు అని సౌండ్ వస్తుంది. ఆ ప్రాణం బయటికి పోవడానికి దానికి చెప్తాడు బృహదారణ్యంలో. ఒక బండి చక్రం, బండిలో సామాన్లు వెళుతున్నాయి. బండిలో సామాన్లు వెళుతున్నప్పుడు ఆ ఎడ్లు బండి సామాన్లు వెళుతున్నప్పుడు అది రోడ్డు సరిగా లేదు. రోడ్డు సరిగా లేనప్పుడు గతకులు వస్తూ ఉంటాయి. కుర్రను పడి మళ్ళీ లేస్తూ ఉంటుంది, మళ్ళీ కుర్రను పడి లేస్తూ ఉంటుంది. ఆ రకంగానే శరీరం శిథిలమై ఈ రథం పడిపోతున్నప్పుడు లోపల మనసులో వాసనలో బరువు ఎక్కువయ్యి అప్పుడు కింద పడి లేచినట్టుగా ఆ యొక్క దాని శీల ఏదైతే ఉంటుందో ఆ శీల చప్పుడు ఎలాగ ఉంటుందో అప్పుడు అంటాడు. అప్పుడు వాడి జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి అన్నమాట. అవన్నీ తింటునేవాడిని. ఆ సమయం చాలా కష్టమైన సమయం. అంత్యకాలంలో అయినా నన్ను స్మరిస్తే చాలు అంటే అది చాలా తప్పయ్యా. దానిని స్మరణ చేయడానికి మనసులో ఎంతో ఆవృతి అయితే కానీ అంత్యకాలంలో ఈ స్మరణ రాదు. ఇంతకుముందు చేసినవన్నీ స్మరణకు వస్తాయి. ఎందుకంటే మనసు మన అధీనంలో ఉండదు. అది మనం ఎప్పుడు కంట్రోల్ చేయడం అలవాటు చేయలేదు. మనసుని మన అధీనంలో ఉంచుకొని మనసు మీద అజమాయిషి చేసే శక్తి మనం సంపాదించుకోలేదు. ఆ చివరిలో మనకెందుకు వింటుంది? వింది కదా. అందులో ముందుకు మనకు ఆ ఇది రావాలి. అందువల్ల ఎప్పుడూ స్మరణ చేయడం అనేది ఇక్కడ ముఖ్యం. ఎప్పుడూ స్మరణ చేయడం అనేది ముఖ్యం. భవిష్యత్తు జన్మ కర్మ ఫలభోగానికి
అంత్యకాల వాసన కారణమే ఉన్నది. భవిష్యత్తు జన్మకర్మ ఫలభోగానికి, అంటే రాబోయే కాలంలో ఫలభోగానికి కూడా అంత్యకాల వాసనే కారణమై ఉన్నది. పరమాత్మ చేరాలన్నా అంత్యకాలమే. అది ఒకటి అనిసుకోకు. భవిష్యత్తులో రాబోయే జన్మలకు కూడా కర్మ యొక్క ఫలభోగం, ఉత్కృష్టమైన జన్మ రావంటే కుక్క కింద, గడ్డిపోచ కింద, లేకపోతే నక్క కిందో, లేకపోతే పాము కిందో, తేలి కింద ఈ రకమైన రకం ఉండాలి అంటే ఆ వాసనలే మళ్ళా నీకు కారణమే ఉన్నది. ఇంకొక జన్మ, మంచి జన్మ కూడా రావడానికి, భగవంతుడు చేరకపోయినా కనీసం దీనికి రావడానికైనా. అందువల్ల అంత్యకాలమందు మన అంతఃకరణ వాసులు ఎలా ఉంటాయో అది మనం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. అదే చాలా ముఖ్యమైనది. దాని గురించే పటుత్వంగా ఉన్నప్పుడు తయారు చేసుకోవాలి. శరీరము పటుత్వం లేనప్పుడు మనసు వీక్ అవుతుంది, అది చలిస్తూ ఉంటుంది, మన మాట వినదు. ఇంకొకరు కూడా ఆ మనసుతో ఆ మనసును పెట్టుకుని ఎవరైతే మాట్లాడుతుంటాడో ఇంకొకరు కూడా విసుగొస్తుంది. చెప్పిందే చెప్తూ ఉంటాడు, విసుగొస్తూ ఉంటుంది. వాడు చెప్పిందే చెప్తున్నాను కూడా తెలియదు. వాడు అంతలాగా ఆ విషయాన్ని ఆవృత్తి చేస్తుంటాడు, అంత మననం చేస్తూ ఉంటాడు. అందువల్ల కంట్రోల్ తప్పిపోతుంది. అందువల్ల ఈ రకంగా ఈ యొక్క అంతఃకరణ వాసనలు ఎలా ఉంటాయో జాగ్రత్తగా ఉంచాలి. అంత్యకాలం ముందు నన్నే స్మరించాలి అన్నాడు కదా. అంత్యకాలే చ మామేవ స్మరాన్ముక్త కలేవరం. అంత్యకాలం ముందు నన్నే స్మరించాలి. మరి దేని చింత మనస్సుకి అంటుకోకూడదు అని ఏదైతే చెప్పాడో, మాం ఏవ నన్నే అని ఏదైతే చెప్పాడో అది చాలా ముఖ్యం. ఏవా అని శబ్దం నిశ్చయార్థం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆర్తులైన వారు సంసార భావం చేత కుంగిపోతారు. ఆర్తులైన వారు ఎవరైతే ఉన్నారో సంసార భావం చేత నేను చచ్చిపోతున్నాను, ఈ రికార్డ్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఏ బీరువాలో ఎక్కడున్నాయో తెలీదు, నా పెద్ద కొడుకు రాలేదు, నా కూతురు నన్ను ఇంక రాలేదు, దానికి ఎప్పుడైనా తోపు అని ఈ రకంగా ఎన్నెన్నో కుంగిపోతూ ఉంటాం సంసార వాసనతోటి. అంత్యకాలంలో ఆర్తులైన వారు ఈ రకంగా కుంగిపోతూ ఉంటారు. శరీర అవయవాలు మనస్సు సడలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, శరీర అవయవాలు మనస్సు అన్నీ సడిలిపోయిన వాళ్ళు ఎవరైతే తామికి ఏదో ఒక భయం వచ్చి ఏదో ఒక ప్రమాదం వస్తున్నట్టుగా దిగాలు పడిపోతుంటారు. అంత్యకాలంలో ఇవే జరుగుతాయి. అంత్యకాలం మామూలు ఒళ్ళు పొగరున్నప్పుడు చచ్చినా పర్వాలేదురా అనిపిస్తుంది. ఒళ్ళు పొగరున్నప్పుడు, సహజంగా చావు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. మనం అనుకుంటే సహజంగా రాకుండా పోతామని చెప్పి కిరసనలు పెట్టి అంటించుకున్నప్పుడు ఆ మనవేదన అప్పుడు తెలుస్తుంది. కొత్త ఉడుకుతూ ఉంటే ఆ శరీరము వందల జన్మల యొక్క కష్టాన్ని అనుభవించేంత కష్టం ఉంటుంది. ఆ ఉడుకుతున్నాం ఒకసారి ఒకసారి అలా చచ్చిపోతుందా, బర్న్ అయిపోయేలా పోతుందా, ఎంత ఉడుకుతుంది అది. ఆ పంచభూతాల శరీరం అంతా ఉడకాలి. ఈ రకంగా శరీర అవయవాలు మనసు పూర్తిగా సడిలిపోయినప్పుడు తనకేదో ఒక భయం వచ్చి దిగులు కలుగుతుంది. భయంకరమైన ఆపదలో పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, భయంకరమైన ఆపదలో పడిన వాళ్ళు ఇటు వారందరూ నారాయణ నారాయణ అనే శబ్దాన్ని ఒక్కదాన్నే గట్టిగా ఉచ్చరించినంత మాత్రాన దుఃఖాలన్నిటి నుంచి విడుదలైపోతారు అని చెప్తారు కదా లోకల్లో. ఎవరికైనా భయంకరమైన ఒక ఆపద కలిగింది అనుకోండి, ఆపద వాళ్ళందరూ ఏమనుకుంటారు, నారాయణ నారాయణ అని అనుకుంటే చాలు, అన్నీ అలా ఉచ్చరించినంత మాత్రం దుఃఖాలన్నిటి నుంచి విడుదలైపోతామని లోకంలో అనుకుంటారు. అలా అనుకోవడం అనేది ఆ భావం గొప్పదే. ఏదనుకున్నా ఆ భయం చేత నారాయణ నారాయణ అనుకున్నా అక్కడ ఆ భయాన్ని ఏ రకంగా అట్టి పెడుతుందో దీన్ని, ఈ స్మరణని అసలైన భయం రాకపోతుంది. అంత్యకాలం, మరణకాలం అది భయాన్ని కలిగించేది. నిర్భయం ఏమిటి? జన్మ మరణరహితమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం వాడు ఆ భయం నిర్భయం. ఆ జన్మ మరణరహితమైన ఆత్మను తెలుసుకోకుండా జీవుడు ప్రయాణం చేయగా ఉన్నాడు అనుకోండి, ఆ రకంగా ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడు అంత్యకాలం ఏదైతుందో అది అనర్థం. కాబట్టి ఆ అనర్థ పరంపర ముందుకు వచ్చి మరలా బెదిరిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాడు అంత్యకాలం ఎందు మనస్సు యొక్క స్థితి వల్లనే భవిష్యత్తు కూడా ఉంది కాబట్టి, నిర్ణయించి ఉంది కాబట్టి, అందులో అంత్యకాలంలో భగవంతుడిని స్మరణ ఉండడం అనేది ఇక్కడ అమూల్యమైన విషయంగా చెప్పబడింది. ఇన్ని చెప్పి వెంటనే ఇది ఎందుకు చెప్పాడు అనుకోవద్దు, ఇక్కడ అమూల్యమైన విషయంగా చెప్పింది. అందువల్ల ఏది నేను చేస్తున్నా అనుకోకు, యజ్ఞం చేస్తున్నా అక్కడ యజ్ఞ పురుషులు ఋత్వికులు నేనే, సంకల్పం చేసే యజమానిని నేనే, సదస్యము నేనే అని చెప్పాడంటే దానికి అంత పగడ్బందీగా కర్మని అంతలా బోధిస్తున్నాడు, దైవ చింతనని అంతలా బోధిస్తున్నాడు. ఇదే భవిష్యత్తుకి ఉపయోగము.
లేకపోతే భవిష్యత్తు లేకుండా ఉండాలంటే, స్వర్గం మోక్షం పొందాలంటే అదే ఉపయోగం అనేది ఇక్కడ చూపించాడు. ఇప్పుడు 6వది, నా మద్విషయ ఏవ అయం నియమః కిం తరిహి. ఇదంతా నేను చెప్పాను కదా, ఇది నా విషయంలో కాదు, ఇది నా విషయంలో కాదు, మరి ఎవరి విషయంలో అంటే చెప్తున్నాడు. భగవంతుడు అంటే నా విషయంలో అంటే భగవంతుడు నా విషయంలో కాదు, ఎవరి విషయంలో అంటే నన్నే ఎవరైతే ధ్యానిస్తారో అని అన్నాడు కదా, అంటే నా విషయంలోనే ధ్యానించడంలో కాదు, ఏదైనా నా విషయంలోనే కాదు. ఏంటంటే చెప్తున్నాడు, యం యం వాపి స్మరాన్ భావం జగత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావితః. యం యం వాపి యం యం భావం దేవతా విషయం స్మరన్ చింతయన్ త్యజతి పరిత్యజతి అంతే ప్రాణవియోగకాలే కలేవరం. అది యం యం వా అపి యం యం భావం దేవతా విశేష స్మరన్. హే అర్జున, యం యం వా, యం యం అంటే ఏ భావాలు ఏవైతే ఉన్నాయో, ఏ భావాలతో ఏ దేవతల్ని, దేవతా విషయం, ఏ భావాలతో ఏ దేవతలను స్మరిస్తూ ఉంటారో, చింతిస్తూ ఉంటారో, అంత్యకాలం యందు ఆ ప్రాణాన్ని విడిచిపోయే సమకాలంలో పరిత్యజతి, ప్రాణాన్ని విడిచిపోయే సమకాలంలో ఎవరైతే స్మరిస్తుంటారో అలాంటి వాడు ప్రాణ విషయ వియోగకాలే కలేవరం తం తం ఏవ స్మరన్. స్మరన్ భావం ఏవ ఏతి. వాళ్ళు ఏ భావాలతో ఏ దేవతల్ని అక్కడ స్మరిస్తూ ఉంటారో ఆ కళేబరాన్ని విడిచే సమకాలంలో, ఆ ప్రాణం పోతున్న సమకాలంలో వాళ్ళు ఆయా దేవతల్ని, ఆ దేవతా భావాన్నే భావం ఏవ ఏతి పొందుతారు అని అర్థం. నా అన్యం మరొకటి పొందరు. నన్నే ధ్యానం చేస్తే నన్నే పొందుతారు అనుకోవద్దు, నాకు అహంభావం లేదు. నన్నే కాదు, వాళ్ళు ఏ దేవతల్ని ధ్యానం చేస్తారో ఆయా దేవతల్ని పొందుతారు అని చెప్పాడు. అర్థమైందా? కౌంతేయ, హే కౌంతేయ, సదా సర్వదా తద్భావభావితః తస్మిన్ భావః తద్భావః స భావితః స్మర్యమాణతయా అభ్యస్తో ఏన స తద్భావితః సన్. ఏ కౌంతేయ, అందువల్ల సర్వదా తద్భావ భావిత, ఎప్పుడూ నువ్వు తద్భావ భావితుడై ఉండు. తద్భావ భావితుడై ఉండంటే తస్మిన్ భావ అంటే ఆ భావం ఎందే ఉండు, ఆ భావం ఎందే ఉండు. స భావిత స్మర్యమాణతయా, ఆ భావాన్ని దాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండు, తలుస్తూ ఉండు. అభ్యాస్తో ఏనా, ఎవడైతే ఇలా తలుస్తూ ఉంటాడో, ఎవడైతే ఎల్లప్పుడూ ఈ రకంగా తలుస్తూ ఉంటాడో, ఈ రకంగా అభ్యస్తో ఏనా, ఈ రకంగా ఎవడైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో అలాంటి వాడు తద్భావ భావిత, అలాంటి వాడు తద్భావ భావితుడై దానినే పొందుతాడు. నన్నే పొందుతాడని చెప్పలేదు, దానినే పొందుతాడు. ఏ దేవతను భావం చేసినా తప్పులేదు, భావం గట్టిగా ఉండాలి. చివరిలో అంత్యకాలంలో వాడు అదే పొందుతాడు, ఆ దివ్యత్వాన్నే పొందుతాడు అని చెప్పాడు. చెప్పనా దీనికి వివరణ? ఏంటంటే అంతఃకరణ అని అన్నాడు కదా ఇక్కడ. యం వాపి స్మరాన్ భావం త్యజంతే కలేవరం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత అనే దానికి ఇక్కడ అంతఃకరణ అనేది ముఖ్యం కదా. స్మరణకి తలవడానికి అంతఃకరణ అనేది ముఖ్యం కదా. ఇక్కడ అంతఃకరణ అంటే అది ఒక వాసనారూపంతో కూడుకున్నది. అంతఃకరణ అనే దానికి ఒక రూపం లేదు. బుద్ధికి రూపం ఉందా? మనసుకు రూపం ఉందా? దాని యొక్క వాసనలే మనకు రూపం.
ఇప్పుడు సంకల్ప వికల్పం మనస్సు అని అంటాం. సంకల్పం అంటే ఏమిటి? విషయమే కదా. శంకరాచార్యులు నాకు కావాలి అని సంకల్పం కలిగింది. నాకు ఇది కావాలి అన్నప్పుడు అదొక వాసన కదా, అదొక వాసన కదా. నాకు అది వద్దు అనేది కూడా ఒక వాసనే. వాసనే మనస్సు యొక్క రూపం, నిశ్చయమే మనస్సు యొక్క రూపం. అంతఃకరణకి రూపం లేదు. ప్రతి ఒక్కరు అంతఃకరణ అంతఃకరణ అంటారు, దాని రూపం లేదు. వాసనామయమైనదే అంతఃకరణ యొక్క స్వరూపం అనేది అర్థం చేసుకోవాలి. అయితే ఎవరు ఇంతవరకు ఏ ఏ ఏ ఆలోచనలతో, ఏ ఏ రకమైన ఆలోచన వాసనలతో ఉంటారో అలాంటి వాళ్ళు ఏ ఏ మాట్లాడి ఉంటారో, ఏ ఏ కర్మలు చేసి ఉంటారో, ఏ ఏ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారో వాటన్నిటికీ వాసనని అంటారు. అవి అంతఃకరణ స్వరూపం, అవి అంతఃకరణలో ఉంటాయి. అంతే కదా. లోకంలో ఏది చేసినా, ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏది కర్మ చేసినా, ఏ సుఖదుఖాలు అనుభవించినా అవన్నీ స్టోరేజ్ అయ్యి ఉంటాయి వాసనారూపకంగా. దాన్ని మాత్రము ఎవరు ట్రేస్ అవుట్ చేయలేరు. ఆ వాసనలు ఎవరు ట్రేస్ అవుట్ చేయలేరు. ఎవరికి వాడే ట్రేస్ అవుట్ చేసుకోవాలి. ఎవరికి వాడే ట్రేస్ అవుట్ చేసుకోవాలి అంటే వాడికి మాత్రం అన్ని వాసనలు తెలియవు. కొన్ని స్తబ్దతగా ఉంటాయి, కొన్ని ఉద్వేగంగా ఉంటాయి, కొన్ని పూర్తిగా తమస్సులో ఉంటాయి. తమస్సులో ఉన్నప్పుడు మనం దాన్ని ట్రేస్ అవుట్ చేయలేం. అదే మహాపాపం. ఆ తమస్సులో ఉన్నప్పుడు ఆ వాసనలు ట్రేస్ అవుట్ చేయలేం. మనం గొప్పవాళ్ళం అనుకుంటాం. మనకి ఏ రకమైన కోరికలు, ఏ రకమైన ఇది లేవనుకుంటాం. అవి తమస్సులో ఉన్నాయి. దాన్ని ట్రేస్ అవుట్ చేసే దారిద్ర్యం, మానసిక దారిద్ర్యం లేదు. మనకి ట్రేస్ అవుట్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాయశ్చిత్త కర్మలో, లేకపోతే ఇంకోటో దానాలో, ధర్మాలో, లేకపోతే ఇంకో రకంగా, లేకపోతే గంగా స్నానమో ఏదో వాటిని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాం. లేకపోతే పోగొట్టుకుని చేస్తాం. బాగా ఉద్రేకంగా ఉన్నవి. మధ్యస్థంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఎవరో చెప్పారనుకోండి, చెప్పినప్పుడు ఆలోచించి మనలో ఏమైనా గుణాలు ఉన్నాయని కొంచెం వివేకంతో ఆలోచించుకొని ఆ గుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉద్వేగంగా ఉన్నవి తొలగించుకోగలం, మధ్యస్థంగా ఉన్నవి ఎవరైనా చెప్తే తొలగించుకోగలం. తమస్సులో ఉన్న వాసనలు ఏవైతే ఉంటాయో అదే మూలం, అదే సంచితం, అదే చాలా ప్రమాదమైనది. అదే మరణకాలంలో అదే వేడెక్కి బయటకు వస్తుంది. మరణకాలం అనేది మొత్తం ఇంద్రియ గోణాల నుంచి బయటకు లాగుతున్నప్పుడు అది తమస్సు కాదు, నిద్ర అనేది తమస్సు. నిద్ర అనేది ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో చేరి, అంతఃకరణ కూడా ప్రాణంలో చేరి, ప్రాణము నిద్రలో ఒక్కటే ఉంటుంది. నిద్రలో ప్రాణం ఒకటే ఉంటుంది. అంతఃకరణ వాసనలు, ఇంద్రియాల యొక్క చేతనము అన్నీ కూడా ప్రాణంలో ఉంటాయి. నిద్రలో ప్రాణం ఒక్కటే ఉంటుంది. అంతే కదా. అప్పుడు మనకి ఉద్వేగం ఉండదు, తమస్సులో ఉంటాం. అది ప్రాణం అనేది తమస్సులో ఉన్నాయి. కానీ చావు అనేది తమస్సు కాదు, అది ఒక ఉద్వేగమైన ఒక ప్రక్రియ, ఒక భయంకరమైన ఒక ప్రక్రియ, భయాన్ని కలిగించే ఒక ప్రక్రియ. ఎవరికి చూసేవాడికే కాదు, అనుభవిస్తున్న వాడికి కూడా ఆ టైంలో అలా ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే అంతఃకరణలో ఈ రకంగా వాసనలు ఉంటాయి, తమస్సులో ఉన్నవి, తమస్సులో ఉన్న వాసనలు ఉంటాయి. ఇలాంటి వాసనలు అంతఃకరణలో నిలిచి ఉంటాయి. ఏ కొంతైనా ఏ ప్రవర్తన చేత కానీ, మాట చేత కానీ, ఆలోచన చేత కానీ తన వాసన ఒక దానిని విడిచే తన వ్యక్తి స్వరూపము, ఒకదాన్ని, అదే ఇప్పటివరకు చెప్పేది, విడవడానికైతే ఉద్వేగంగా ఉన్నవి, మధ్యస్థితిగా ఉన్నవి విడవడానికి అవుతుంది. అప్పుడు తమస్సులో ఉన్నవి మరుగుపడి ఉంటాయి కదా, చెప్పాం. ఈ వాసన రాశినే, ఈ తమస్సులో మరుగుపడి ఉండే వాసన రాశినే ఏమంటాము? వైదిక పరిభాషను ఏమంటాము? సంచితము అని అంటాం. సంచితము అంటాం. ఉద్వేగంగా ఉన్నవి, మధ్యస్థుల్లో ఉన్నవి ప్రారంధం అంటాం. అది ప్రారంధం అంటాం. తమస్సులో ఉన్నవి సంచితం అంటాం. మన అందరికీ కూడా మనకు తెలియకుండా తమస్సులో ఉన్నవి ఎక్కువ ఉంటాయి, సంచితానికి రెడీ అయిపోతుంటాయి. ఆగామి అన్నీ కూడా తమస్సులోకి వెళ్ళిపోతాయి. మనం ఎన్నో ఉద్రేకంలో కొన్ని పనులు చేస్తాం, చేసినప్పుడు అది మనకు తప్పు అనిపించదు. అలాంటి తప్పు అనిపించకుండా లోకానికి అది తప్పుగా అనిపించి ఏవైతే ఉంటాయో, వైదిక ధర్మానికి, శాస్త్రానికి ఏదైతే తప్పుగా అనిపిస్తాయో అవన్నీ కూడా మనకు తప్పుగా అనిపించినవన్నీ తమస్సులోకి వెళ్తాయి, తమో గుణంలోకి వెళ్తాయి.
వీడు ఎరుకు గది మరుపు గది అంటారు కదా వీళ్ళు సైంటిస్టులు. ఎరుకు గది మరుపు గది అని గదులకి వాళ్ళు ఆ కొలత లేదు, దానికి ఒక గదులు చూసేది లేదు, ఊరికి ఊహ. కానీ సత్వగుణము రజోగుణము తమోగుణంగా మాత్రం ఊహ కాదు, అనుభవం. ఉద్రేక స్వభావం ఉన్నప్పుడు రజోగుణం, నిద్రా స్వభావం ఉన్నప్పుడు తమస్సు. అలాగే సత్వకంగా పూజ పునస్కారం మంచి మాటలు మాట్లాడుకున్నప్పుడు సత్వం. ఇవి అనుభవంలో ఉన్నాయి, గదులు అనుభవంలో లేదు. అందుకే తమస్సులో ఉంటాయి. తమస్సులో ఉన్నప్పుడు సంచితం ఉంటాం. ఈ వాసనలన్నీ పూర్తి అవ్యక్తమై ఉన్నప్పటికీ అవ్యక్తమైన ఉన్నప్పటికీ నిర్వ్యాపారమై ఉన్నాయని అనుకోకూడదు. ఇవన్నీ అవ్యక్తంగా ఉన్నాయి కాబట్టి అవి ఏ వ్యాపారం లేకుండా ఉన్నాయని అనుకోవద్దు. అమ్మయ్య నేను ఏ పాపం చేయలేదురా అని అనిపిస్తుంది మనసు. ఎందుకంటే మనసుకు కూడా తమస్సులో ఉన్న వాసనలు గుర్తుండదు. గుర్తు లేకపోవడమే అక్కడ తమస్సు. నేను ఏ పాపం చేయలేదు, ఏమీ లేదురా అని అక్కడ ఆ రకంగా నిర్వ్యాపారంగా ఉన్నాయని అనుకోకూడదు. అవి బాహ్య సన్నివేశాలు లభించినప్పుడు అవి ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయి. తమస్సులో ఉన్నవి ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయి. మంచి అంతఃకరణ ఉన్నవాడు అనుకోండి, బాగా తమస్సులో ఉన్న పాప సంచిత కర్మలు ఏమైనా ఉంటే ఉత్తముడు పుణ్యాత్ముడు అంటే అవి ట్రేస్ అవుట్ అయిపోతూ ఉంటాయి, దాన్ని తొలగించుకోగలడు. పుణ్యాత్ముడు కాగలనుకోండి ఆ వాసన ట్రేస్ అవుట్ అవ్వదు, ఒకసారి బయటపడతాయి కానీ పట్టించుకోము, అంతే కదా. ఒక్కొక్కసారి పుణ్యము పాపము మిశ్రమం యొక్క జన్మే కదా మంది. అందువల్ల పుణ్యం చేత ఒకసారి ట్రేస్ అవుట్ అవుతుంటాయి కానీ పట్టించుకోము. అంటే పాపం యొక్క అలజడి ఎక్కువ ఉండడం చేత వదిలేస్తుంటాం, మళ్ళీ తమస్సులో చేరుతూ ఉంటాయి. పట్టించుకోకుండా ఉండడం అనేది కూడా మళ్ళీ ఎక్స్ట్రా పాపం, వడ్డీకి చక్రవడ్డీలాగా. అందువల్ల ఈ రకంగా ఇలా వ్యక్తమగు భావాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తమైన భావాల్ని ప్రారబ్ధ కర్మ అంటాం, తమస్సులో ఉన్న భావాల్ని సంచిత కర్మలు అని అంటాం. ఈ రకంగా ప్రారబ్ధ కర్మ ఫలమైన ఇప్పుడు ఉన్న భావాలు గట్టిగా ఉండడం వలన సంచిత కర్మల యొక్క భావాలు అణిచివేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడున్న ప్రారబ్ధ కర్మలు గట్టిగా ఉండడం చేత సంచితంలో ఉన్న తమస్సులో ఉన్న భావాలను కూడా అణిచివేస్తూ ఉంటుంది. ఈ ఒకవేళ అణిచివేత తొలగిపోయింది అనుకోండి, ఏవి ముందుకు అవి అణిచివేత తొలగితే ఏది ముందు ఏది వెనక ఏది తర్వాత లేస్తుందో ఎవరికి తెలుసు? ఏ యొక్క అణిచివేత, ఆ తమస్సులో ఉన్న వాసనలు అణిచివేత తొలగిందనుకోండి, ఏది ముందు ఏది వెనక ఏది ముందు లేచిందో ఏది తర్వాత ఎవరికి తెలుసు? అది లేచినప్పుడు ట్రేస్ అవుట్ చేసి దాన్ని ఇచ్చేసుకుంటాం. అందువల్ల అప్పుడు నిజంగా వివేకి అయితే హెచ్చరికతో ఉండాలి, దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి, గుర్తు చేయాలి. అదే మరణించు కాలానికి ప్రారబ్ధ కర్మ పూర్తి అవుతుంది. అలా ట్రేస్ అవుట్ చేసినప్పుడు మరణకాలంలో చక్కగా ట్రేస్ అవుట్ చేయడం అలవాటు చేసుకున్నప్పుడు, సంచితంలో ఏదైనా తమస్సులో ఉన్న వాసనలు ఏమైనా ఒకసారి బయటకు వచ్చినప్పుడు వాటిని ట్రేస్ అవుట్ చేసే గుణం సంపాదించుకుంటే ఎవరు సంపాదించగలరు? ఎవరైతే శుద్ధ వైదికంగా ఆధ్యాత్మిక భావాలతో ఉంటారో. ఆధ్యాత్మిక భావాలు అంటే పూజలు పునస్కారాలు కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక భావాలంటే మనస్సు యొక్క తనం, బుద్ధి యొక్క తనం, అహం యొక్క తనం, వాటిని నిస్సగ్గుగా ఉన్న దానిలో ఉన్న ఆ తప్పుడు వ్యవహారాన్ని కూడా నిజాయితీగా ఒప్పుకొని దానిని ఎలా తొలగించుకోవాలని తనకు తానుగా విచారించుకోవడం ఏదైతుందో అది ఆధ్యాత్మికంగా భావం. ఇక్కడ అది సాధన చెయ్యాలి. అలా చేసినప్పుడు, ఇలా సాధన చేసినప్పుడు మరణించే సమకాలానికి ప్రారబ్ధ కర్మ పూర్తిగా తిరిగిపోతుంది, సంచిత కర్మ కూడా పూర్తిగా తగ్గుతుంది. ట్రేస్ అవుట్ చేసి తొలగిస్తున్నాం కదా. సంచిత కర్మ యందు ఏ వాసన గట్టిగా ఉంటుంది ఇవన్నీ తొలిగాయి. సంచిత కర్మలో ఒకవేళ ఇవే ఎక్కువగా ఉన్నాయనుకోండి, సహజంగా అవే పైకి లేస్తాయి. ఆ మరణించే సమయంలో తమస్సులో ఉన్నవి, ఆ సంచిత కర్మలో ఉన్నవి అవి అక్కడ తీసిపోతాయి. అందుకే సంచితంలో ట్రేస్ అవుట్ చేసి తమస్సులో ఏవైతే చెడు వాసనలు ఉంటాయో వాటి తీసుకోవడానికి సాధకుడు ప్రయత్నం చేయాలి. అర్థమైందా? మంచి వాసనలు ఉంచాలి. మంచి వాసనలు ఉన్నాయని ట్రేస్ అవుట్ చేసి అనుకోండి, అది ప్రారంభానికి భోగం అయిపోతుంది. మంచి వాసనలు ఏవైతే నేను చేశాను అలా చేశాను ఇలా ఫలానా మంచి వాసనలు ఉన్నాయనుకోండి, అది అసమాట వాటిని మననం చేశాను అనుకోండి, అది ప్రారంభంకి అది ట్రేస్ అవుట్ అవుతుంది. నేను అలా పుణ్యం చేశాను, ఫలానా దానం చేశాను, ఫలానా మంచి కర్మ చేశాను, ఫలానా హిమాలయాలు చార్ధామ్ తిరిగాను, ఇలాంటి మంచి కర్మలు అవే ఎక్కువగా చేశాను అనుకోండి, దానివల్ల పుణ్యం అనేది ఆ ప్రారంభం అనిపించేస్తాం. వాటిని లోపట ఉంచామనుకోండి, ఆ పుణ్యకర్మల యొక్క సంచితం
ఏదైతే ఉన్నదో అది సహజంగా ఆ సమయంలో పైకి లేస్తుంది కాబట్టి ఆ సంచితము అది పుణ్యలోకానికి తీసుకుపోతుంది. మరణించినప్పుడు కూడా తప్పుడు ఆలోచన తప్ప నా జీవితయందు నేను చేసి ఉన్న పాపపుణ్యాలు ఎటువంటివి, వాటి ఫలాలు నాకు పరలోకముందు ఏమవుతుంది, జన్మాంతరముందు ఎలాంటి ఫలాలు వస్తాయి, ఎట్టి జన్మ వస్తుంది అని యోచన మనసుకు వస్తుందా? మనసుకు రాదు. ఇలాంటి వస్తాయా? చస్తున్న సమయంలో ఇలాంటివి ఏం రావు కదా. అందువల్ల బ్రతికి ఉన్నప్పుడు ఎట్టి భావాలు అంతఃకరణ యందు నిలుపుకుంటామో ఉంటాడో అటువంటివే కర్మలు చేస్తాడు బతికున్నప్పుడు. అట్టి వాసనలే అంతఃకరణలో ఎక్కువగా ఉంటాయి. ఏ భావాలు నింపుకుంటావు అవే కర్మలు చేస్తాం, అవే వాసనలు అంతఃకరణలో ఉంటాయి. మరణించినప్పుడు కూడా దానికి అనుగుణమైన వాసనలే ప్రబలంగా భవిష్యత్తు గతిని నిర్ణయిస్తుంది. భవిష్యత్తు గతిని అంటే భవిష్యత్తు జన్మని నిర్ణయిస్తుంది. అది కూడా చెప్పాడు కదా భాష్యంలో, భవిష్యత్తు జన్మని నిర్ణయిస్తుంది. అందువలన మరణించు కాలానికి భగవంతుని స్మరణే ఉండాలని, ఎల్లప్పుడూ ఆభావనతే ఉండాలని, అంతఃకరణ నిండి చెయ్యాలని ఇక్కడ అంతకాలేచ మామేవా స్మరణ అని ఏదైతే చెప్పాడో అది ఇక్కడ అర్థం. సదా తద్భావ భావిత అని భగవంతుడు చెప్పాడు. సదా తద్భావ భావిత అనేది చాలా అద్భుతమైన వాక్యం. ఈ యొక్క 8వ అధ్యాయంలో సదా తద్భావ భావితము అంటే నిరంతర చింతనారూపమైన ఉపాసన నిష్ట. సదా తద్భావ భావిత అనేది చాలా ముఖ్యమైన విషయం. నిరంతర చింతనారూపమైన ఉపాసన నిష్ట అని చెప్పాలి. స్మరణ అన్న ఇదే భావం. చింత్యోసి భగవాన్ మయా అని ముందు చెప్పిన భావం కూడా ఇదే. భావం కూడా ఇదే. ఈ రకంగా ఏదైతే అంతఃకరణలో సదా తద్భావ భావితని భగవంతుడు చెప్పాడు. ఎట్టి భావాలు మనస్సు మననం చేస్తాయో ఆ భావమే మన బయట రూపం ధరిస్తూ ఉంటుంది కదా. ఏ భావాలు మనం చేస్తే అదే రూపం ధరిస్తుంటుంది. ఇది ఒక అంతఃకరణ యొక్క వ్యాపారం, ఇది బయట ఉన్న వ్యాపారం. కొన్ని భావాలు రూపం దాల్చడానికి కొంతకాలం పడుతుంది. వెంటనే మనిషిని పట్టలేవరా, కొద్దిరోజు సావాసం చేస్తే కానీ వాడు గుణాలు తెలియవు అంటాం కదా. కొద్ది కాలం అయిన తర్వాత తెలుస్తుంది. అందుకే చాలా కాలం నిరీక్షించాల్సి వస్తుంది. ఎవరైనా చేయంటాడు ఇది కొన్ని కదా, చాలా కాలం నిరీక్షించాల్సి వస్తుంది. ఇంకా కొన్ని ఇప్పుడే బయటకు వస్తూ ఉంటాయి. అందుకే ఉపాసనా అభ్యాసం చేత మనస్సుని పరమాత్మ యందు ఉంచాలి. అందువల్ల ఈ రకమైన వాసనలు ఏవైతే ఉన్నాయో కొన్ని బయటకు చేస్తాయి, కొన్ని ఇప్పుడు నిరీక్షిస్తే కానీ తెలివి ఈ రకంగా ఉంటాయి. అందువల్ల ఈ రకమైన వాసనలు ఏవి కూడా ప్రారబ్ధం సంబంధించే వాసనలు ప్రారబ్ధ భోగంతో నశించిపోతాయంటే అవి మనకి ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంభంతో నశించిపోవడానికి మనం రెడీ అవ్వాలి. ఒక దుఃఖరూపమైన వాసనలు ఉన్నాయనుకోండి, దుఃఖరూపమైన ఒకటి జరిగిందనుకోండి సంఘటన, ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి రెడీ అయినప్పుడు అది పోయి సంచితంలో ఆ సమయంలో ఒక దైవికంగా జీవితం గడిపానుకోండి, ఆ సమయంలో సంచితమైనది పెరుగుతుంది. ఆ పైకి వచ్చిన భావాలు వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంధం కరిగిపోతుంది. ఆ పెరిగే దాన్ని ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి తత్వంగా ఉపాసన నిష్ఠగా చేసుకోవాలని ఈ యొక్క శ్లోకము చెబుతుంది. యస్మాత్ ఏవం అంత్యా భావన దేహాంతర ప్రాప్తౌ కారణం. ఎందువల్లంటే ఈ చివర భావన ఏదైతే ఉందో, ఈ అంత్యకాలంలో ఉన్న భావన ఏదైతే ఉందో అది ఇంకొక దేహాన్ని పొందడానికి కారణమై ఉంది. ఆ కారణం చేత తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరన్ యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామైవైష్య అసంశయః. చెప్తా